పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని వచ్చాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాను. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడలా. మరలా చూద్దాం, చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడలా. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుడు వ్రాస్తున్న మాటలు ఇవి. ఆయన అంటున్నాడు, నా కుమారుడా. ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు అనే వాళ్ళని ఎవరంటారంటే దాసుడిని కుమారుని అనరు. పాపములో పాపానికి బానిస ఉన్న వ్యక్తిని కుమారుడని అనరు. వాడు దాసుడు. ఒక యజమాని కింద వాడు బానిస ఉన్నాడంటే గనక వాడు ఏమంటాడు? బానిస. కుమారుడు ఎవరు? వాడు స్వతంత్రుడై ఉన్నాడు. కుమారుడు అంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పాపక్షమాపణ పొందుతారో, వారు బాప్తిసం పొంది వారు ప్రభు శరీరం తిని ఆయన రక్తం త్రాగుతారో వాళ్ళు ఏమవుతారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, కుమారుడు కుమార్తె. పరలోక రాజ్యంలో స్త్రీలు పురుషులు కాదు, ఒకటే పూలింగమే ఉంటుంది. అందరూ పురుషులుగానే మార్చబడతారు పూలింగంగా పరలోక రాజ్యం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనం ఏంటంటే ఆయన కుమారులము. ఉదాహరణ పరిశుద్ధ గ్రంథం కనుక గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు అన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? ప్రియా దేవుని బిడ్డలారా, తన తండ్రి వద్దకు వెళ్ళి నా ఆస్తి నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రక్తము చేత విమోచించబడిన వాడు, ఆయన రక్తము చేత కడగబడినవాడు, ఆయన రక్తముతో ఎవరైతే తమ వస్త్రములు ఉతుక్కుని తెల్లగా చేసుకుంటారో వారు కుమారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం. చూడండి, మొదటి యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం చూడండి, ఒక మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలండి, ఇక్కడ ఏమన్నాడు? దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఆ పిల్లలేగా కుమారుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏంటంటే తన్ని ఎందరైతే అంగీకరించారో, తన్ని ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడిగా, యేసుక్రీస్తు ప్రభువుగా అంగీకరించారో వాళ్ళందరూ ఏమైపోతారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కుమారులు అవుతారు, ఆయన కుమార్తెలు అవుతారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఏమంటాడంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నా కుమారుడా నువ్వేం చేయాలి? ఆయన అంటున్నాడు నా మాటలు. చూడండి, అక్కడ సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం రాయబడిన మాట ఏమంటాడు చూడండి. నీవు నా మాటలను అంగీకరించి ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడలా. చాలండి, ఇక్కడ అంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏంటంటే నా కుమారుడా. ఇక్కడ ఎవరినో ఉద్దేశించి యేసు ప్రభువు మాటలు చెప్ప, కుమారుడా నువ్వేం చేయాలంటే మారు మనసు పొందా, పాప క్షమాపణ పొందా, బాగుంది. ప్రభు శరీరం తింటున్నావు, ఆయన రక్తం తాగటం అంతవరకు బాగుంది. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? నా మాటలను అంగీకరించి నువ్వేం చేయాలి? వాటిని దాచుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే, ప్రియా దేవుని బిడ్డలారా, బంగారము కంటే వెండి కంటే వస్త్రాల కంటే డబ్బు కంటే వెలగల వస్తువుల కంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఆయన మాటలు మన హృదయంలో దాచుకోవాలి.
దాచుకోమని దేవుని యొక్క మాట దాయాలి. నీ హృదయంలో వేయించాలో తెలుసా? ఆయన కుమారుడు కాబట్టి, ఆయన కుమార్తె కాబట్టి నీ హృదయంలో దాచుకోవాల్సింది. మన ఇంట్లో బీరో ఉంటుంది. బీరో ఉన్నప్పుడు ఏం చేస్తామండి? లాకర్లు ఉంటాయి. వాటిలో ఏం దాస్తాం? విలువైన వస్తువులను దాస్తాం. ఇంటికి సంబంధించిన పట్టా కాగితాలు, వెండి, బంగారం, వజ్రాలు ఏం చేస్తాం? లాకర్లో పెట్టి దాస్తాం. ఎక్కడ పెడితే ఉండవా? ఎందుకు ఉండవు? అయ్యి ఎవరిని ఎత్తుకుపోతే ఇంటి పట్ట పోయింది కనుక దొరుకుద్దా? దొరకదు. బంగారం పోతే దొరుకుద్దా? దొరకదు. దాచుకోవాలి. ఒక ఆమెకి ప్రియ దేవుని బిడ్డ బంగారం దాయమని చెప్పారంట. పని మనిషికి ఇచ్చారు, దాయమని పెట్టమన్నాడు బీరోలో. వాళ్ళు ఏం చేశారు? కొంత కాలం అయిన తర్వాత గుర్తు చెతుకురా పోమన్నాడు. బంగారం లేదు. ప్రియ దేవుని బిడ్డ ఎవరి మీద ఆధారపడకూడదు. భక్తి అంటే ఎవరినో నమ్ముకోవటం కాదు, దేన్నో విశ్వసించడం కాదు. నీ హృదయంలో నా కుమారుడు ఆయన మాటలు అంగీకరించాలి. నిరాకరించకూడదు, త్రోసివేయకూడదు. నాకు తెలుసులే, నేను మారుమనసు పొందేలే, పాపక్షేమం పొందేలే, నాకు 10 సంవత్సరాలు వచ్చింది, 5 సంవత్సరాలు వచ్చింది, అబ్బో ఎన్నో సంవత్సరాలు అయ్యిందిలే, నాకేంట్లే. అది తప్పు. మనం ఏం చేయాలి? ఆయన మాటలు మన హృదయంలో అంగీకరించి దాచుకోవాలి. ఇప్పుడు ఆ దేవుని బిడ్డరా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో, ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డరా దాని హృదయంలో భద్రపరుస్తామో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవునితో మనకి సంబంధం అనేది ఏర్పడుతుంది బలముగా. మనం నీతిమంతులు అవుతాము, జ్ఞానం కలిగిన వారు అవుతాం. బైబిల్ రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలం. అంతే, అంతకు మించింది ఏమీ లేదు. అది చాలా తెలివైన పని. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావంటే ఎంత మంచి పని. ఆ లోకంలో దానికి మించిన పని అంటే ఏమి కూడా లేదు. నువ్వు దాస్తావు, చూసావా? నీ హృదయంలో వాక్యం కనుక దాచుకుంటే ఎవరు ఎత్తుకుపోలేరు. సాతాను కూడా వచ్చి ఎత్తుకుపోలేడు. నీ ఇంటిలో బంగారం దాయి దొంగలు వస్తారు, ఎటువంటి తాళం సరే పగలగొట్టి ఎత్తుకుపోతారు. పోనీ దొంగలు రాకపోయినా మొన్న ఒక ఆయన అంట పేపర్లో వేశారు, పేపర్లో గొట్ట వేశారు, డబ్బు ₹1,00,000 దాచినంట ఆయన. 1,00,000 ఇంకెక్కువ మొత్తానికి దాస్తే ఆ డబ్బుకి ఏమొచ్చేసింది? చెదలు పట్టేసింది. ఎంతో కష్టపడి దాచినంట డబ్బుని చెదలు పట్టేసేసి ఎంతో బాధపడుతున్నాడు. లోకంలో ఉంది తప్పు చిమ్మిటి. ఈ లోకంలో నువ్వు ఏదైనా సరే ఆ విధంగా అయిపోద్ది. నువ్వు దాచుకున్నది నీకు అందొచ్చు, అందకపోవచ్చు, నీకు ప్రయోజనం కలగకపోవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డరా, యేసు ప్రభుని కనుక అంగీకరించి ఆయన మాటలు నీ హృదయంలో దాచుకున్నావా, నీకు ఎంత మేలు చేస్తాయో, గొప్ప మేలు చేస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నువ్వేం చేయాలి? ఆయన మాటలు అంగీకరించాలి. అంగీకరించి దాచుకున్నప్పుడు నువ్వేమవుతావు? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించు. ఆ మాటలో ప్రియ అబ్రాహాం గారు ఉన్నారు. అబ్రాహాం గారి యొక్క చరిత్ర ఏంటండి? ఆయన విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఆయన తీర్చబడ్డాడు. నిరాకరించాలి ఎక్కడ దేవుడిని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు ఏంటంటే దేవునితో మనకి సంబంధం అనేది బలముగా ఏర్పడుతుంది. నువ్వు ఎప్పుడైతే దాస్తావో అప్పుడు మనకి యేసు ప్రభువుతో ఏమవుతుందో తెలుసా? మన సంబంధం బాంధాలు బలముగా పెరిగిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలు 2 వ్యక్తులు ఇష్టపడ్డారు అనుకోండి, ఆ 2 వ్యక్తులు కలిసి ఏం చేస్తారు? చక్కగా నడుస్తూ ఉంటారు. తర్వాత ఒకళ్ళ మాటలు ఒకరికి ఇష్టం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆ మాటలు తమ హృదయంలో భద్రపరుచుకుంటారు. ప్రియ దేవుని బిడ్డరా, మనం ఇష్టపడాలి. ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డరా? చాలా ప్రాముఖ్యమండి ఆయన మాటలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట రాయబడింది, మరి అయితే ఆయన పాదాల దగ్గరికి కూర్చుని ఆయన మాటలు వింటుంది. ఎందుకు ఆహారం ఆయనకి సిద్ధపరచలా?
ఎందుకు ఆయనకి పరిచయం చేయాలా? ఎందుకు ఆయనకి ఏ విధమైన ఏర్పాట్లు చేయకుండా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు ఎందుకు పెట్టింది? ఇంకా పనులే లేవా? ఇప్పుడు చేయబుట్టరా? ఎందుకో తెలుసా? అది మనకు మేలు చేస్తుంది. దేవుని యొక్క మాట ఎప్పుడు మేలు చేస్తుంది. దేవుని మాటలు ఎప్పుడు మనం అర్థం రా పెడచెవిని పెట్టకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయన అట్టగా చెప్తాడులే, బైబిల్ అట్టగా ఉంటుంది. ఇవన్నీ మనం పెడచెవి పెట్టకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదండి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే దేవుని బిడ్డలు రామ ఏం చేస్తుంది తెలుసా? నేను ఇప్పుడు వచ్చావేంటయ్యా, నేను అంట్లు కూడా కొట్టినప్పుడు ఖాళీగా తర్వాత పోరా అన్నాడు. ఆయన చిన్న చితక పాస్టర్ కూడా కాదు, పెద్ద పాస్టర్ ఆయన. పెద్ద సంస్థ కలిగిన పాస్టర్ ఆయన, గొప్ప దైవజనుడు. అలాంటి ఆయన ఇంటికి వస్తే ఇప్పుడు వచ్చావేంటి, తర్వాత రాపో అన్నాడు. వాళ్ళ కూతురు వచ్చింది. వాళ్ళ కూతురు ఇంటికి వచ్చి ఊరు పెట్టుకొని చనిపోయింది కాలేజీ నుంచి. ఆయన అంగీకరిస్తే ఎంత బాగుండేది. ఆయన ఇంటికి వస్తే నీ ఇంటిలోనికి లోపలికి రానిస్తే గొమ్మలకు కూడా రాని, ఇంటిలోనికి కూడా ఇప్పుడు వచ్చావేంటి? దైవజనులు వారిని మనం సన్మానించి అంగీకరించాలి. పాస్టర్ అంటే దేవుని చేత నియమించబడిన బిడ్డలు. ఇప్పుడు అధ్యాయం కూడా వచ్చాడు, నా అంగీకరించినట్లయితే, లోపలికి రానిచ్చినట్లయితే దేవుడు ఆయన ప్రేరేపించాడు. ఆ దైవజనుడా నువ్వు వెళ్ళు ఆ ఇంటికి. దైవజనులు ఊరికే రారండి, వట్టిగా రారు. దేవుడు ప్రేరేపిస్తూనే వస్తారు. దేవుడు ప్రేరేపించింది రారు, వాళ్ళు వేరు. దేవుడు ప్రేరేపించి వెళ్ళు 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 అంటేనే వస్తారు దేవుని పిలుపు ఉన్నవారు. ఇప్పుడు అధ్యాయం వచ్చాడు, ఆమె నిరాకరించింది. ఆ దైవజనుడు ఇంట్లోకి వస్తే, ఆ సావుకి ఇంట్లోకి వస్తే ఆయన ప్రార్థన చేసేవాడు. కీడు తొలగిపోయాది. వయసు వచ్చిన కూతురు, యవన ప్రాయం ఉన్న కూతురు ఏమైపోయింది? చనిపోయింది. మొన్న ఒకటి దినాన్న అధ్యయనురా, మొన్న కూడా ఇట్లాగే ఒక ఆమె తల్లిదండ్రులు లేరు, పొలము దీనికి పోయారు. చాలా చక్కగా ఉంది కుమార్తె, చేతికి వాచ్ కూడా ఉంది, కాలేజీ యొక్క డ్రెస్ కూడా తీయలేదు. ఏమైందో తెలియదు. యవనస్తురాలు ఊరు పెట్టుకుని చనిపోయింది. కారణం ఏంటి? ఎందుకు చనిపోయింది? ఇప్పుడు ఆ ధ్యానం పెట్టారా? మనం చేయవలసింది ఒకటే. మరి ఏం చేస్తుంది తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చుని అది ముఖ్యమైనది అనుకున్నా వింటుంది. ఆయన మాటలు మనకేం చేస్తుంది తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేస్తాయండి. మనము చేయవలసింది ఒకటే, ఆయన యొక్క వాక్యాన్ని, ఆయనకు ఉపదేశమును నువ్వు అంగీకరించాలి. ఆయన మాటలు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయనకు ఉపదేశం ఎప్పుడైతే నీకు భద్రపరుచుకుంటావో, మన హృదయంలో ఉంచుకోవాల్సింది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకోవాలండి, అంగీకరించాలండి, దాచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఎంత మంచిదో. దేవుని యొక్క మాటలు కనుక దాచుకున్నావా, దేవుని యొక్క మాటలు కనుక హృదయం ఉంచుకున్నావా, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకు ఒక భక్తుడు ఒక మాట రాస్తాడు, మత్తయి సువార్త అంటాడు 13:23 అంటాడు, ఆ వాక్యమును అంగీకరించి. చూడండి 13వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనం మాట్లాడింది. ఆయన వాక్యమును అంగీకరించాడు. చూడండి అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. తొందరగా తీయండి. 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై. చాలండి, ఏమవుతారంట? వాళ్ళ వాక్యమును అంగీకరిస్తారండి. బైబిల్ రాయబడి, నా కుమారుడా నా వాక్యమును అంగీకరించి, నా ఉపదేశమును అంగీకరించి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమైపోతారు? ఆయన ఉపదేశమును కనుక అంగీకరిస్తే, ఆయన ఉపదేశమును అంగీకరించి హృదయంలో భద్రపరుచుకుని ఉంచుకుంటే, దాచుకుంటే వాళ్ళు ఏమవుతారు? సఫలవుతారు, సఫలీకృతులైపోతారు, విజయవంతులైపోతారు, విక్టరీ లైఫ్ కలిగి ఉంటారు, సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. ఆయన ఉపదేశమును కనుక విని, ఆయన ఉపదేశమును అంగీకరిస్తే
నా కుమారుడా, నువ్వు మారు మనసు పొందావు, పాప క్షమాపణ పొందావు, ప్రభు శరణం తీసుకుంటున్నావు, ఆయన రక్తం త్రాగుతున్నావు, అంతా బాగుంది, ఓకే. నువ్వు ఇప్పటి నుంచి ఏం చేయాలి? నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు భక్తి అంటే. ప్రియ అధ్యయనం పెట్టారా? భక్తి అంటే నీ ఇష్టం కాదు, ఆయన ఇష్టం ప్రకారంగా మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నువ్వు ఆయన వాక్యమును అంగీకరించాలి, ఆయన ఉపదేశమును నువ్వు అంగీకరించి ఏం చేయాలి? నీ హృదయంలో దాచుకోవాలి. ఉంచుకోవాలంది అక్కడ బైబిల్లో. పాపానికి అది ఉంచుకోవాల్సింది, పక్కింటి దాన్ని, ఎదురింటి దాన్ని, ఆడిని ఈయనకి అది ఉంచుకోవాల్సింది. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నువ్వేం చేయాలి? ఉంచుకోవాలి, బాగా నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డరా, ఏం చేయాలి తెలుసా? మన హృదయంలో ఉండవలసింది, మన హృదయంలో తగిలించాల్సింది, మన హృదయంలో లాకర్లో పెట్టాల్సింది దేవుని యొక్క వాక్యాన్ని. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డరా పెడతామో, ప్రియ దేవుని బిడ్డరా ఎంత మేలు చేస్తుందో. అందుకే భక్తుడు అంటాడు, ధన్యమో ఎంతో ధన్యం అంటాడు. యేసయ్యను కలిగిన జీవితము ఎంతో ధన్యం. ప్రియ దేవుని బిడ్డరా, మనము చేయవలసింది ఒకటే, నువ్వొకటి చెయ్యాలంటే. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంలో ఉంచుకోవలసింది ఆయన యొక్క వాక్యం. అందుకే చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక చూడండి, ఒకసారి చూడండి, 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఒక్కొక్కరి అది క్షమించాలి, 16వ వచనం చూద్దాం, చివరి వచనం 13, 16. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ ఏం చెప్తాండి? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. దేవుని యొక్క మాటలండి మన హృదయంలో భద్రపరచుకోవాల్సింది, నివసింపనీయవలసింది ఆయన మాటలే. నీ హృదయంలో ప్రియ దేవుడు చాలా జాగ్రత్త. నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నా ఉపదేశమును అంగీకరించి నా ఆజ్ఞను ఏం చేయాలి? గైకోటం కాదు, అక్కడ రాయబడింది, ఉంచుకోమన్నా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ చెప్తాడు భక్తి, చూడండి. నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటేమో ఉంచుకోవాలి, ఒకటేమో దాచుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు దాచుకోవాల్సిన దేవునికి మాటరా. బంగారము, డబ్బు, వెలగల వస్తువులు కావు, లోకము కాదు, పాపము కాదు. ఎందుకు దాచుకోవాలి? ఇంకొక భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీ ఎదురు నేను పాపము చేయకున్నట్టు నా హృదయములో నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఈనాడు మనుషులకు రక్షణ పొందిన వారికి ఏది ఉంచుకోవాలో ఏది తీసేయాలో అర్థం కావట్లేదండి. ఉంచుకోకూడదని ఉంచుకుంటున్నారు, గైకోవాల్సిందని గైకోవాల్సిన దేవుని యొక్క మాటను గైకొనట్లా. వారి హృదయంలో ఏముండాలి? ఆయన ఎదుట పాపము చేయకున్నట్లుగా నీ హృదయంలో ఉండాల్సింది ఏంటంటే ఈనాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన వాక్యము నీ హృదయంలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలరా, ఎందుకు ఉంచుకోవాలి? ఎందుకండి? ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ఉపదేశమును అంగీకరించడం ద్వారా పాపమును జయించగలుగుతాం. పాపానికి ఎక్కడ కూడా లోపడముట. ఆయన ఉపదేశమును అంగీకరించి ఆయన ఆజ్ఞను మన హృదయంలో దాచుకోవడాన్ని బట్టి పాపానికి ఎక్కడ లోపడమండి, పాపాన్ని జయిస్తామంటే. ఎక్కడన్నా ఆయన వాక్యం ఉంచుకుని పరిశుద్ధ గ్రంథంలో ఎవరు కూడా పాపంలో పడలేదండి. జోసెఫ్ ఉన్నాడు, పాపానికి లోపడ్డా? ఎంత అవకాశం వచ్చింది ఆయనకి, ఏమని లోపడ్డా? ఒప్పుకోలా. వస్త్రం వదిలిపెట్టాడు కానీ వచ్చేది ఎదురు ఏంటి? చెరసాల, జైల్లో వేస్తారు, హింసిస్తారు, చంపేయచ్చు, ఏదైనా జరగచ్చా. నిరాకరించడం ద్వారా ఎంత శ్రమ వస్తుందో తెలుసా? జోసెఫ్ పనేసా అన్నాడు, ఎంత శ్రమ రాని, ఎంత కష్టం రాని, ప్రాణం పైన
యోసేపు శ్రమకు ఒప్పుకున్నాడే గాని పాపానికి ఒప్పుకున్నాడా? పాపానికి లోపడ్డాడా? పాపాన్ని నిరాకరించడం వల్ల, పాపాన్ని చేయడం వల్ల లోకరీతి ఎంత శ్రమ వస్తుందో. ఐగుప్తు దేశం ఉన్నాడు, అన్య దేశం ఉన్నాడు, అతని యొక్క యజమాని ఎంతో అధికారి. తలకాయ తీసేవచ్చు, తలకాయ నరికేయచ్చు, కొట్టొచ్చు, చెరసాల వేయచ్చు, హింసించవచ్చు, ఏదైనా జరగచ్చా. జోసెఫ్ దానికి ఒప్పుకున్నాడు గాని పాపముతో ఏకీభవించడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోవాలి. తెలుసు ఎందుకో తెలుసా? ఆయన హృదయంలో దేన్ని దాచుకున్నాడు, దేన్ని ఉంచుకున్నాడు? ఆయన ఉపదేశమును, ఆయన యొక్క ఆజ్ఞల్లో అతని హృదయంలో దాచుకున్నాడు. భక్తుడైన జోసెఫ్ ప్రియత్వాన్ని బిడ్డ. ఈనాడు మనమేంటి చిన్న చిన్న అడిగిలో పడిపోతాం. ఉల్లిపాయలకి, ఉప్పులకి, పప్పులకి, బెల్లానికి, గోంగూర, కొత్తిమీర కట్టకి నిలబడలేని పరిస్థితి. ఎట్ట నిలబడగలం? నీ హృదయంలో ఆయన వాక్యమును కనుక సమృద్ధిగా నివసిస్తే, సమృద్ధిగా ఉంటే ఏ పాపము, ఏ తాతను కూడా నిన్ను ఏమి కూడా చేయలేడండి. నువ్వు సఫలీకృతం అయిపోతావు, అంతే. సఫలీకృతం అయిపోతావు. విజయవంతమైన జీవితము, సక్సెస్ఫుల్ జీవితము, వ్యక్తి జీవితము, విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాక సేమ్ టు సేమ్ యేసుప్రభు లాగా జీవిస్తాం, అంతే. యేసుప్రభు వలే మనము కూడా, యేసుప్రభు అన్నాడండి, మీరు నన్ను పోలి నడుచుకోమని అన్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్పాడండి. అపోస్తలుడైన పౌలు ఎలాంటి వాడు? సేమ్ మనలాంటి వ్యక్తేగా. ఆయనకి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఆయన మనకన్నా చదువుకునే జ్ఞానం తెలియ ఉండొచ్చు, కానీ మనలాంటి స్వభావం గలవాడే అతను కూడా. కానీ ఆయన అంటే చాలా గొప్ప ఆశ్చర్యం అండి, మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము? మనం ఎందుకు అలా భక్తి చేయలేకపోతున్నాము? ప్రియత్వాన్ని బట్ట నువ్వు సాగించాలి. అలాంటి భక్తి, సంచితనం భక్తిని ఎందుకు చేయలేకపోతున్నాము? మన హృదయంలో ఆయన ఆజ్ఞలు లేవు, మన హృదయంలో ఆయన మాటలు లేవు, ఆయన ఉపదేశం వినట్లా. తప్పిపోయిన కుమారులాగా తండ్రితో వాదం వేస్తాం. నాకు ఇయ్యయ్యా, నేను వెళ్ళిపోతానయ్యా, నాకు అక్కడ బాగుందయ్యా. ఏం సుఖం అనిపించాడు? ఏమనిపించాడంట? ఏమైనా మేలు పొందాడా? ఏం మేలు పొందరా? ఆయన ఉపదేశమును విని, ఆయన ఉపదేశముగా అంగీకరిస్తే సఫలీకృతం ఎలా అవుతారంటే అక్కడ రాయబడింది, వారు మంచి నేల పడిన విత్తనం వలే ఉంటారు. మంచి నేల పడిన విత్తనం ఎలా ఉంటది? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలిస్తారు. వాళ్ళకి ఇంకా తిరిగి లేదండి, వాళ్ళకి తిరిగి లేదండి. వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు రీచ్ అవుతారా? ఎంత సక్సెస్ఫుల్ రీచ్ అంటే అంత మామూలుగా కాదు. ప్రియార్థంలో జోసెఫ్ కాని దేశంలో ప్రెసిడెంట్, ఆయన ఏమైపోయాడంటే పిఎం అయ్యాడండి అక్కడ దేశానికి, ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ప్రియార్థంలో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నా కుమారుడా, నువ్వు నా ఉపదేశమును అంగీకరించి నా ఆజ్ఞని నీ యొద్ద పక్కింటి దాని వెనక్కి ఆయన మీద వీడి మీద ఆధారపడి చెప్పాల. నీ యొద్ద భక్తి అంటే ఎవరి మీద ఆధారపడేది కదా, భక్తి కాదు. నీ యొద్ద నీడలు కనుక నువ్వు దాచుకుంటే నువ్వేమవుతావు? సఫలీకృతం అయిపోతావు. మంచి నేల వల్ల ఈనాడు క్రైస్తవులు మంచి నేల లేరు, రాతి నేలగా ఉన్నారు. వాక్యం వింటారు కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించరు, వాక్య ప్రకారంగా జీవించరు. చర్చికి వెళ్ళా ఏం చెప్పారంటే ఆయన ఏదో చెప్పాడులే బానే. ఇప్పుడు ఈనాడు ఏం ప్రసంగాలు కావాలి? చెవిలో గనక అదేంటి కోడి ఎగబెట్టి తిప్పితే ఎట్టుంటది, సమ్మగా అలాంటి పెట్టక ప్రియ అధ్యాయులు బిడ్డరా మనకైనా వద్దు కానీ. కాబట్టి మనం ఏంటంటే ఒకటే, ఆయన అంటున్నాడు ప్రియ అధ్యాయులు బిడ్డరా మనము చేయవలసింది ఒకటే. ఆయన ఉపదేశాలను మనము దాచుకుంటున్నావా? దాచుకుంటే గనక నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. దాచుకుంటే గనక ప్రియ అధ్యాయులు బిడ్డరా ఎంత ఫలభరితంగా ఉంటుందో 100% యేసు ప్రభుకి అంగీకారంగా ఉండేలాగా ఉంటది. ఆయన ఉపదేశమును అంగీకరించి నీ హృదయంలో దాచుకోవాల్సింది. నీ హృదయం ఇంకా పాపం ఉందా? పాపపు వాంఛలు ఉన్నాయా? పాపపు స్వభావం ఉందా? వదిలేసి వదిలిపెట్టేసే. పాపముని గైకొనకో, పాపానికి విధేయత చూపించుకో, శాతానికి లోపడకో, వదిలిపెట్టేసేక మళ్ళా రా, పశ్చాత్తాపడు, ఆయన దగ్గర ప్రాధేయపడు,
ఆయన పాదాలు పట్టుకో. అయ్యా నిన్ను క్షమించని వేడుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ హృదయాన్ని మరలా బాగు చేస్తాడు, నేను నా విశ్వాసం తీసేస్తాడు, విశ్వాసం దయచేస్తాడు. అప్పుడు మరలా నీ నూతన సృష్టిగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని బిడ్డరా గ్రహించాలి. ఆయన యొద్దకు వస్తే గనక చూడండి, పేద అంటాడు, నీ ఎదురు నీ పాపము చేయకున్నట్లు నీ హృదయం నా వాక్యమును ఉంచుకొని కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్య సత్యంగా ఆయన. కాబట్టి మనం చేయవలసింది ఒకటి, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీ అందు నా సంతోషం ఉండవలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. ఎందుకు ఆయన ఉపదేశం అంగీకరించమన్నాడు అంటే మన సంతోషం ఆయనందు పరిపూర్ణము కావాలని. ఎల్లప్పుడూ మనం దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంతోషంగా ఉండాలి, విచారంగా. ఏమంటే మారుమనసు పొందారు కానీ, పాప క్షమాపణ పొందారు కానీ ఒక్కరైనా చూడండి సంతోషంగా ఉంటారు? మారుమనసు పొందిన వాళ్ళు ఎవడైనా కానీ సంతోషించుకుంటారా? అంటే ఏం చెప్పనయ్యా, గడ్డ కింద చేయబెట్టి ఏం చెప్పనయ్యా మా సంగతులు అంటారు. నువ్వు యేసుప్రభు నమ్మేవా? యేసుప్రభు నమ్మేవా? మారుమనసు పొందేవా? పాప క్షమాపణ పొందేవా? నీ దేవుడు ఎలాంటి వాడా? నీ కృతి నన్ను ఉపదేశం ఉంటే ఎలాంటి వాడు తెలుసా? ఆయన అంటున్నాడు, దావీదు భక్తుడు అంటున్నాడు, ఒకటే అంటున్నాడు, జీవము గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలుచు ఏ పాటి వాడు? సమస్యకి అలా సమాధానం చెప్పలేకపోతున్నామే. అదే నీలో ఉంటే వాక్యం ఏం చెప్పుతే నా కుమారుడు భయపడుతున్నావు. ధైర్యంగా సంతోషంగా ఉండి ఒక భక్తుల పాట రాశాడు, సంతోషము పొంగింది. ఎప్పటి నుంచి పొంగిందంట? యేసు రక్షించిన నాడు నుండి నేటి. మన హృదయాలు కనుక తలుపు తట్టి తీస్తే బూజు పట్టిపోయి లోపలంత ఏడుపు మసి మొగ్గు. ఏం చెప్పనయ్యా, ఏం చెప్పు. సిగ్గుపడాలి క్రైస్తవులారా, మారు మనసు పొందేమని చెప్పుకొని వచ్చిన వాళ్ళారా, సిగ్గుపడాలి, బాగా సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి? నీ హృదయంలో వాక్యము గనక ఆజ్ఞలు గనక దాచుకున్నప్పుడు ఏమన్నాడు? మీ యందు నా యందు సంతోషము పరిపూర్ణము కావాలని. ఎవరి సంతోషం? ఆయన సంతోషం ఉన్నాడా? నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు యొక్క చూడు అంత పరిపూర్ణంగా సంతోషిస్తున్నాడు ఆయన. ప్రియ అర్థం కూడా ఒకటి చెప్పు, యాకోబు రాసిన పత్రిక చూడండి, ముగిచ్చేస్తా, టైం అయిపోయింది, ఎక్కువైపోయింది, క్షమించాలి. ఒక్క మాట, ఒకటి 21 చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, అదే నాటబడిన మీ ఆత్మను రక్షించిన శక్తి గల వాక్యమును సాత్వికముతో. ఎలాంటిదంటే వాక్యం ఇది? శక్తి గల వాక్యం. ఎలాంటిది? ప్రియ అధ్యయన పుట్ట సెలవిస్తాడు, మీ ఆత్మను రక్షించిన శక్తి గల వాక్యం సాత్వికముతో అంగీకరించాలి. ఈ ఆత్మను ఎవరు రక్షిస్తుందండి? దేవుని యొక్క వాక్యము రక్షిస్తుంది. దేవుని యొక్క వాక్యం సాత్వికమును అంగీకరించావా? అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పున రగులు చొండును. అక్కడ మన అమ్ముడో మన తాతనుడో ఇక్కడ చెప్తారే, మన బాబాయ్ అక్కడ ప్యాకెట్ ఆడతానికి. మీ బాబాయ్ అక్కడ లేడు, అక్కడ మీ నాన్నలాడు, మీ అమ్మలాడు, మీ తాత, మీ బాబులాడు అక్కడ. ఎవడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ దమ్ము ఉండదు, సిగరెట్ ఉండదు, మందు ఉండదు, కళ్ళు ఉండదు, సిగరెట్ ఉండదు, ప్యాకెట్ ఉండదు, వ్యభిచారం ఉండదు, ఏముండవు బ్రదర్. ఇష్టాలు మనం కుట్రేమో, నీకేముండదు అక్కడ. అక్కడ మాత్రం నిత్యం పరమాణమే. తమిళనాడు వెళ్తే తమిళనాడులో పరమాణం బాగా వండుతారు అక్కడ. ఎంత ఎర్రగా చక్క బలేగా టేస్ట్గా నేను తినలే. ప్రియా అనుకుంటారు ఏంటంటే పాతాలు ఎలా ఉంటుంది? శక్తిగా వాక్యాన్ని కనుక నువ్వు అంగీకరించకపోతే, శక్తిగల వాక్యంతో సాత్విక మనసుతో నువ్వు అంగీకరించలేదా, అక్కడ మాత్రం మన ఫ్రెండ్ ఉంటాడు. మన ఫ్రెండ్
మన ఫ్రెండ్ పేరేంటి? లూసిఫర్, తేజో నక్షత్రమా. నీకు మాత్రం బిర్యానీ వండి పెడతాడు, చికెన్ పెడతాడు, దమ్ము పెడతాడు, నీ పెండా కూడా పెడతాడు, శాతం కూడా పెడతాడు. అక్కడ నీ యాతన ఎవరొస్తారు? అమ్మ లేచి రాదు. ఇక్కడ అమ్మ ఇక్కడే ఉంటది. నాన్న రాడు, పెళ్ళనాడు, భర్తాడు, మొగ్గు రాడు, ఎవడు రాడు అక్కడ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడే నిన్ను తగ్గించుకో, ఇక్కడే చుచ్చుకోబాక, గర్వించుకోబాక, తిరుగుబాటుతనం చేయబాక, నాకేంటి రొమ్ము ఇవ్వబాక, ఇరిచేస్తారు దేవుడు అక్కడ. నాకు ఇలా తిరగబాక, తగ్గించుకోమ్మా. దీనికి లాగుండు. నువ్వు దేవుని దృష్టిలో దాసులు లాగా ఉండాలి. దాసులు లాగా ఏంటో పళ్ళు పీకిని చేతిలో పెడతాడు పాతలు తాతండి అక్కడ. నువ్వు కాబట్టి నువ్వు కోరుకోవాల్సింది ఎవరిని? యేసు ప్రభువాన్ని, శక్తి గల వాక్యాన్ని. నువ్వు తగ్గించుకోసమా. నాకు తెలుసులే, బైబుల్ తెలుసులే, నాకు ప్రార్థన చేస్తులే, గోంగా తెలుసు. నీకు ఏం తెలుసు? నీకు ఏంటంటే తెలుసు? నీకు శక్తి గల వాక్యాన్ని వేయించాలి. సాత్వికముతో నువ్వు తగ్గించుకుని అంగీకరించాలి సుమా. అప్పుడే నీ ఆత్మకు రక్షణ కలుగుద్ది. అప్పుడే నీకు రక్షణ కలుగుద్ది. నీ వాక్యాన్ని అంగీకరించలేదా? ఏమో దేవుని బిడ్డరా, అందరు అక్కడుండే ఎక్కడుండే యాత్ర పడాలి. లాజరు అక్కడున్నాడు. దాని ఎక్కడ పడ్డాడు? లాజరు ప్యాకేస్తున్నాడు. అబ్రహమా ఎరా బాబు, కిందేమో ఫ్రిడ్జ్ లో వాటర్ తాగావు, కూల్ డ్రింక్స్ తాగావు, కోకోకోలా తాగావు, దమ్ బిర్యానీ అన్నావు, అదన్నా ఇదన్నావు, అన్ని తిన్నావు, పిజ్జాలు గేజాలు తిన్నావు. ఈనాడు మనుషులు ఎంత చెప్తారు? పిజ్జాలు అంట, బర్గర్ అంట, గోంగూర అంట, కొత్తిమీర అంట, ఎనర్జీ డ్రింక్ అంట, గోంగూర తాగు. బాగా తిని పొట్ల పెంచుకుని, ఒళ్ళు పెంచుకుని బాగా పెంచుకో. జాగ్రత్త సుమా. ఇది కొంత టైమే. ఎక్కడ సమయం ఇవ్వబడింది 80 సంవత్సరాలు. అధిక బలం అంటే 80 అన్నాడు. ఆయాసం అన్నాడు. ఆయాసం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు చెప్తారు సంగతిలో జబ్బును ఆయాసం. బాబు ఈ జీతం వద్దు బాబా, చచ్చిపోతే పోలా అంటారు. ఆయాసం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ప్రియా దేవుని బిడ్డలు ఎంత ఆయాసమే. ఈ వైభవం అంతా ఎంత ఆయాసమో బాబు. యాతన పడలేక నాకే అనిపిస్తా ఉంది అప్పుడప్పుడు, ప్రభువా ఇక సాలే కానీ తీసేసుకో. ఎన్ని కష్టాలు. ప్రియ అధ్యయనులా, మనం ఏంటంటే శక్తి గల వాక్యమును సాత్వికమైన మనసుతో మనం ఏం చేయాలి? నిరాకరించకూడదు. నా కుమారుడా ఆయన ఎంత రిక్వెస్ట్ చేసి చెప్తున్నాడు. ఇక్కడ యాత్ర ముగించిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టావు అనుకో, అది యాక్సెప్ట్ చేయబడదు, కొట్టేయబడద్ది. ఇక్కడ ఏం చేయాలి? నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించి నా ఆజ్ఞల్ని ఎద్ద దాచుకున్నప్పుడు శక్తి గల మనసు అంటే అది వాక్యం దీన మనసుతో సాత్విక మనసును అంగీకరించావా, నీ ఆత్మకి ఏం కలుగుద్ది? రక్షణ కలుగుద్ది. ఇక ముందు పరమందు కూడా మనం అవుతాము ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో, ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మానించబడెను, ఎవరి పాపములు మానించబడెను. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. హల్లెలూయా. యేసయ్యను కలిగిన జీవితము ఎంత ధన్యమో. ఎల్లు అబ్రాహం గారిని అడుగు, అక్కడ తెలుస్తుంది. దళాదని అడుగు, అక్కడ తెలుస్తుంది. ప్రియా దాని బిడ్డ, ఈ లోకాన్ని చూసి భ్రమపడి మురిసిపోతున్నాము. జాగ్రత్త, ఇది అశాశ్వతమైనది, టెంపరీ. నువ్వు గనక ఫస్ట్ క్లాస్ ఏసీకి వైజాగ్ నుంచి విజయవాడకు వచ్చేపాటు దిగిపోవాలి సుమా. వైజాగ్ నుంచి విజయవాడ ప్రయాణం చేస్తూ మురిసిపోబాక ఫస్ట్ క్లాస్ ఏసీ కూర్చుని. విజయవాడ రాగానే టీసీ వస్తాడు, బ్రదర్ విజయవాడ వచ్చింది దిగిపోమంటాడు. లేదు బ్రదర్ నెక్స్ట్ చెన్నై వస్తాడు, ఊరుకుంటారా? నీ టికెట్ ఎక్కడ దాకా ఉంది? విజయవాడకి దిగా. నెక్స్ట్ చెన్నై వచ్చి ఎక్కుతాడు, బ్రదర్ నువ్వు వచ్చే నాది సీట్ అంటాడు. ఏ బ్రదర్ ఇది నాది, నేను ఉండాలంటే ఉన్నస్తాడా? ఆడి తమిళనాడు, మనం తెలుగు వాళ్ళం ఉన్నస్తారా? దిగా, నా టికెట్ ఇది. కాబట్టి ప్రియ అధ్యయనం,
ఈ జర్నీలో ఇలాగే ఉంటది, సాత ఇలాగే మరి పిచ్చి మురిపిస్తా ఉంటాడు. నువ్వు చూసి ఆహా ఓహో అనుకున్నావు అనుకో, అయిపోద్ది ఇక్కడే. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఇక్కడే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే నువ్వు మారుమోసు పనిచావు, నువ్వు పాపక్షమాపణ పనిచావు, మంచిదే. ప్రభు శ్రీరాజు గారి రక్తం తాగుతూ అంత మంచిదే. నువ్వు చేయవలసింది శక్తి గల ఆ వాక్యమును సాత్వికమైన మనసుతో ఏం చేయాలి? అంగీకరించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియాదం